బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ హైలైట్స్. గుడిలో పాప ఏడుస్తుంటే కావ్య దగ్గరకు వచ్చి ఆ ఏడుపు ఆపడానికి ఎంతో ప్రేమగా లాలిపాట పాడుతుంది. అది చూసిన మినిస్టర్ వెంటనే రుద్రాణి దగ్గరకు వెళ్ళి, ఏంటి రుద్రాణి, కావ్య రాదు అన్నావ్, ఆమె ఏమైనా దేవత అనుకున్నావా అనన్నావ్, కాని ఇప్పుడు ఇక్కడికెలా వచ్చింది అని నిలదీస్తాడు. దానికి రుద్రాణి కంగారు పడుతూ, ఏదేదో ఊహించుకోకండి సార్, ఇదంతా పొరపాటున జరిగింది. కన్నప్రేమకున్న శక్తి అది, మనుషులన్నాక గుడికి రాకుండా ఉంటారా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతలో తులసి కావ్య దగ్గరకు వచ్చి, థాంక్సండి, మీరెవరో నాకు తెలియదు కాని మిమ్మల్ని అభినందించాల్సిందే. నా పాపను భలే బుజ్జగించారు. మీరు పాట పాడగానే పాప ఏడుపు ఆపేసింది అని అంటుంది. బాధగా కావ్య కొనసాగిస్తూ, కడుపున మోసి కన్న బిడ్డను కళ్ళతో తనివితీరా చూసుకునే లోపే నా బిడ్డను మార్చేశారు అని ఆవేదన చెందుతుంది. అది విని తులసి, అయ్యో పాపం, మీలాంటి మంచివాళ్లకే దేవుడిలా చేస్తాడు. మీకు అన్యాయం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు అని శాపిస్తుంది. తులసి కావ్యతో, మీరు బాధపడకండి, మీకు సహాయం చేయడానికి మేమున్నాం. మా ఆయన మినిస్టర్, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తారు అని చెబుతూ మినిస్టర్ని పిలుస్తుంది. ఏవండి, ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, బిడ్డలని మార్చేశారంటే మీరెలాగైనా ఈమె బిడ్డ జాడ కనుక్కోండి అని కోరుతుంది. అప్పుడు మినిస్టర్, సరే, మా పిఏ కీ వివరాలు చెప్పండి, చూసుకుంటాడు. తులసి, పదా వెళ్దాం అని అక్కడ్నుంచి బయల్దేరుతాడు. అప్పుడు కావ్య తులసిని చూసి, మీ చీరకి పసుపు కుంకుమ అంటుకుంది అని చెప్పడంతో తులసి పాపను కావ్య చేతికిస్తుంది. ఆ క్షణంలో పాప స్పర్శ తగలగానే కావ్యకు తనూ తన బిడ్డ అని అర్థమైపోతుంది. కాని అంతలోనే మినిస్టర్ పాపను లాక్కుని వెళ్ళిపోతాడు. కావ్య కార్ వెంట పరిగెడుతుంటే రుద్రాణి బలవంతంగా ఆపుతుంది. అయినా కావ్య రుద్రాణిని నెట్టేసి కార్ వెంట పరుగెత్తినా లాభం లేకుండా పోతుంది. కావ్య అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తుంది. మరోవైపు రాజ్ దగ్గరకు తన మరదలు వచ్చి, బావా, జ్యూస్ తాగు, నీ కూతురు కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని ఓదారుస్తుంది. ఇక కావ్య హడావిడిగా డాక్టర్ దగ్గరకు వెళ్లి డెలివరీ లిస్ట్ అడుగుతుంది. డాక్టర్ లిస్టిస్తూ, నీతోపాటు డెలివరీ అయిన పిల్లల లిస్ట్ ఇది. తులసిగారి పాపను, నీ పాపను వెయిట్ తక్కువగా ఉన్నారని ఇన్క్యూబేటర్లో పెట్టాం అని చెబుతుంది. అప్పుడు కావ్య ఏడుస్తూ, డాక్టర్, తులసిగారి దగ్గర ఉన్నది నా బిడ్డే అనిన్నది. నా బిడ్డే